ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట శివప్రియ మృతిపై ఆమె బంధువులు ధర్నా నిర్వహించారు. మృతురాలి అక్క మాట్లాడుతూ భర్త శివకుమార్, మామ నాగేశ్వరరావు, అత్త కలిసి తన అక్కను తీవ్రంగా గాయపరిచి ఉరివేసి చంపారని ఆరోపించారు. గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన శివప్రియ మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి మృతురాలి బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. గ్రామము సర్పంచ్ నేను ఆ పాప చూడడానికి వచ్చినాం. మేము ఇంతవరకు మూడేళ్ళ పెళ్ళైంది సార్. వేరే వాళ్ళకి చెప్పలేదు. మా ఊరు నుంచి వాళ్ళు శాంతినగర్కి వచ్చి బతుకున్నారు సార్. వాళ్ళు వేరే వాళ్ళకి డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఏం కోరుకుంటుంది? ఇప్పుడు డిమాండ్ అంటే ఇప్పుడు ఏం ఉండవలేదు. ఏం చెప్పగలం? డిమాండ్ సమస్య ఏంటి? మీరు ఏంటి కోసం వచ్చినారు? పోలీసులకు అడగాలి కదా, అడిగి కేసు తీసుకోవాలా, తీసుకొని వాళ్ళని చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడ పిలిపియాలి కదా. ఇంతవరకు లేదు వాళ్ళ మీద. వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకోవాలి కదా. వీళ్ళు ఇంతవరకు ఏం లేదు. మాకు న్యాయం చేయాలా? పోలీసులకు చర్యలు న్యాయం చేయాలా? పోలీసు